దేవుడు లోకం ఎంతో ప్రేమించింది కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసమంచే ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించారు. నజరేయుడైన యేసు నామములో మీకు శుభములు. సామెతలు 3వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకునము. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీకు. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండను. కాబట్టి ఇక్కడ 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాడు. అందులో మొదటిది లెస్సైన జ్ఞానం, రెండోది వివేచన, అంటే ఆ జ్ఞానాన్ని అవలంబించడం. ఇవి 2 ఇక్కడ ప్రాముఖ్యంగా రాయబడ్డాయి. అయితే లెస్సైన జ్ఞానం అంటే ఏంటంటే, ఏ పనులు చేస్తే మనం అభివృద్ధి చెందుతామో, ఏ పనులు మానేస్తే మనం అభివృద్ధి చెందుతామో, ఇవి 2 కూడా లెస్సైన జ్ఞానాలు. అయితే మొదటగా మనం ఏ పనులు మానేస్తే మనం అభివృద్ధి చెందుతామో దాని గురించి మనం చూద్దాం. మరి ఈ రోజుల్లో చూస్తుంటే చాలా షాపుల్లో ఒక బోర్డు కనబడుతుంది, అప్పు అడగరాదని. ఎందుకంటే మరి అప్పిస్తే చాలా మంది ఆరిపోయారు ఈ లోకంలో. కాబట్టి వాళ్ళు మెలకువగా అప్పు అడగరాదని బోర్డులు పెడతారు. ఇంకొంతమంది ఇంకొక అడుగు ముందుకేసి అప్పు అడిగితే అప్పుడే విరోధం అని రాస్తారు. అంటే అప్పు అడిగిన మరుక్షణే గొడవ పెట్టేసుకుంటారు అన్నమాట. అంటే అప్పుల వల్ల వాళ్ళ అభివృద్ధికి అంత నష్టం అని వాళ్ళు గ్రహించారు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మన జీవితంలో కూడా ఏ పనులు మానేయాలో ఆ పనులన్నిటిని ఒక లిస్ట్ రాసుకొని మనం ప్రతిరోజు మన కంటి ఎదురుగా పెట్టుకోమని చెప్తున్నారు ఇక్కడ. అవి లిస్ట్ రాసుకొని మన కంటి ఎదురుగా పెట్టుకుంటే అవే మనకి జీవం ఇస్తాయంట, అవే మన మెడకు అలంకారంగా ఉంటాయంట. అయితే మీరు అడగవచ్చు, మరి లిస్ట్ రాసుకున్నంత మాత్రాన, కంటికి ఎదురుగా దాన్ని పెట్టుకున్నంత మాత్రాన అవన్నీ మానేయడం సాధ్యపడుతుందా అని. అయితే బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వు మానేయాలి అని నిర్ణయించుకున్న తర్వాత నువ్వు మానేయడానికి ఏమేం చేయాలో అవన్నీ కూడా నువ్వు పరిశీలించి తెలుసుకోవాలి. అదే లెస్సైన జ్ఞానం. కాబట్టి అందుకనే ఆ లెస్సైన జ్ఞానం పక్కన వివేచన అని రాయబడింది. కాబట్టి నువ్వు రాసుకున్న విషయాలు మానేయడానికి ఏమేం చేయాలో అవి నువ్వు ప్రతిరోజు చేస్తే నువ్వు మానేసిన విషయాలే నీకు జీవంగాను నీ మెడకు అలంకారంగాను ఉంటాయి. మరి మనం చూస్తే బైబిల్లో ఉన్న భక్తులందరూ కూడా దేవుడి కోసం అనేక కార్యక్రమాలు చేశారు. అందులో ఎక్కువగా రాజుల్ని ఎదిరించిన విషయాలు ఉంటాయి. వాళ్ళు మానేసిన విషయాలు, అందరూ చేసే పనులు కూడా వాళ్ళు చేయకునే విషయాలు చేసినప్పుడే దేవుడు ఏ రాజులైతే వాళ్ళని ఎదిరించారో ఆ రాజు చేత సన్మానించేలా చేశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, మరి లెస్సైన జ్ఞానం అంటే మనం మానేసిన విషయాలన్నిటి కూడా ఒక లిస్టులో రాసుకొని మన కంటి ఎదురుగా పెట్టుకొని అవి మానేయడం ఎలాగా అని మనం గనక దివారాత్రులు ఆలోచిస్తే మనలో నుండి పరిశుద్ధాత్మ దేవుడి జీవం బయటకు వస్తుంది. హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు కూడా మనం తప్పుగా ఘనపరుస్తాడు. ఇక్కడ రాయబడింది, అవి నీ మెడకు అలంకారంగా ఉంటాయి. ఒక్కసారి వాక్యం చదువుదాం. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకొనుము. వాటిని నీ కనుల ఎదుట నుండి తొలగిపోనీకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల నా ప్రియసయ్య, నేను అనేక మారులు మానేయాల్సిన విషయాలు కూడా మర్చిపోయి చేసేస్తూ పొరపాటున తప్పులో పడుతున్నాను. నన్ను క్షమించండి. ఆ రీతిగానే నాలో మానేయాలని అనుకున్న విషయాలపై నాకున్న ఆవగింజంత విశ్వాసాన్ని మీరు బలపరచండి, దృఢపరచండి. నాకు ఆ సామర్థ్యం దయచేయమని మీ పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడే నడిపింపబడదు గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.